హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. ఈరోజు కొంతమంది రివ్యూవర్స్ ఎంత వరస్ట్గా రివ్యూస్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల. ఎందుకంటే వాళ్ళ ఛానల్ గ్రోత్ చూసుకుంటున్నారు తప్పించి అసలు గేమ్ పరంగా చాలా చాలా తక్కువ మంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మంది రివ్యూవర్స్ గేమ్ పరంగా మాట్లాడుతున్నారు. నాకు టైం దొరకలేదు, నేను వీడియోస్ చేయలేదు. కానీ ఈ వీడియోస్ చూస్తుంటే అప్పుడప్పుడు నేను వీడియోస్ చూస్తాను కదా, నేను రెగ్యులర్గా ఆ వీడియోస్ చూస్తుంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్, పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడాను చాలా 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 పిఆర్ టీమ్లో బిహేవ్ చేస్తున్నారు. పిఆర్ టీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి వీడియోస్ చేయడం వాళ్ళ గురించి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, యష్మి కానీ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అర్థమైపోయింది. అయినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే మాట్లాడుతున్నాను. ఎందుకో నాకైతే అర్థం కాదు. వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం కొంతమందికి నిఖిల్ కొద్దిగా పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీని గెయిన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళకే చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ చూడండి, పృథ్వీ ఒక రౌడీ లాగా, విలన్ లాగా బిహేవ్ చేయడం. గౌతమ్ మీద అయితే మీదికి వెళ్ళిపోతున్నాడు. ఈవెన్ గౌతమ్ మీదకే కాదు, చాలా మందికి మీదికి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడకాయలేదు. ఈవెన్ గౌతమ్ మీద కూడా తేజ మీద కూడాను మీదికి వెళ్ళిపోతున్నాడు. ఈవెన్ అభిషేక్ మీద కూడా అవినాష్ మీద కూడాను మీదికి వెళ్ళిపోతున్నాడు. మీదికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒక రౌడీ లాగా ఏదో గ్రూపిజం ఏంటో ఏమైనా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్పించి పక్కన వాళ్ళు కర్ణాటక బ్యాచా, తమిళ బ్యాచా, మలయాళం బ్యాచా ఏం కానీ అదనే కాదు. ఎవరైనా కానీ ఏదైతే కానీ ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే ఏంటి, ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి, ఏ స్టేట్ అయితే ఏంటి, గేమ్ పరంగా ఉంటే కరెక్ట్గా ఉంటే మనం ఇంతవరకు మనం నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం సపోర్ట్ చేయాల్సింది గౌతమ్ చాలా కరెక్ట్ పాయింట్స్ పెడుతున్నాడు. ఈవెన్ తేజ కూడాను అతని యొక్క శక్తికి మించి పుష్ చేస్తున్నాడు. అంత పుష్ చేస్తున్న తేజాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అవినాష్ మంచి ఎంటర్టైనర్, అతనికి ఎందుకు మనం ఓటేయట్లేదు? వాళ్ళు నిఖిల్ అంటారు, నిఖిల్ పృథ్వీ వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ గేమింగ్ ఆడతారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఎవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు సపోర్ట్ చేసిన ఒక నబీల్ ఒక గొర్రెలాగా కనిపిస్తున్నాడు నాకైతే. నబీల్ ఇంకా కూడా వాళ్ళని నమ్ముతున్నాడు. నబీల్కి ఎప్పుడో ఒకసారి కట్టి విడిపోటు పడుస్తారు, అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్, తెలుగు బ్యాచ్ అని కాదు ఫ్రెండ్స్, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. గ్రూప్ గేమ్ అంటే వీళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయి, వీళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయి. అటువంటి గేమ్ అనేది గ్రూప్ గేమ్ ఆడిన ప్రతిసారిను అది అసలు బిగ్ బాస్ గేమే కాదు. ఇండివిజువల్గా ఆడితే అది బిగ్ బాస్ గేమ్. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, ఇండివిజువల్గా ఆడుతున్నాడు. ఇప్పుడు రోహిణి సపోర్ట్ చేద్దాం అంటున్నాడు తప్పించి, వాళ్ళందరూ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు తప్పించి నేను వీళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళు అసలు అట్లా మాట్లాడలేదు గౌతమ్. సో గౌతమ్ చాలా అన్యాయం జరుగుతుంది, చేజాకు చాలా అన్యాయం జరుగుతుంది. అసలు ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. చాలా కొంతమంది వెళ్ళిపోయినారు. చాలా వైల్డ్ కార్డ్ కూడా చాలా బ్యాడ్ కంటెస్టెంట్లు వెళ్ళిపోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ అదితి జగన్ చాలా బ్యాడ్ కంటెస్టెంట్, అట్లా ఆవిడ చాలా నాన్ సెన్స్, ఆవిడ వెళ్ళిపోయింది. కొంతమంది 9 కూడా వెళ్ళిపోయినారు, 9 వెళ్ళిపోయింది కదా. సో ఇలా కొంతమంది వెళ్ళిపోయినారు, కొంత స్క్రాప్ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు స్క్రాప్ బ్యాచ్ ఎవరంటే ఒక ఈ పృథ్వీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కర్ణాటకలో కూడా కొంతమంది వాళ్ళు చూడరు, అసలు షో చూడరు, ఓన్లీ ఓట్ మాత్రమే వేస్తారు. మీకు అర్థమవుతుందా? ఓట్ మాత్రమే వేస్తారు. సో మీరు సపోర్ట్ చేయండి, గౌతమ్ సపోర్ట్ చేయండి. కరెక్ట్ పాయింట్స్ పెడుతున్న తేజకి, గౌతమ్ గారిని సపోర్ట్ చేయండి. మీరు ఏంటి మీ రివ్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డి ఈజ్ అ బిగ్ యూట్యూబర్ కదా, రివ్యూవర్ కదా. అతను చేసేది ఏంటంటే ఎవరైతే పాజిటివ్ సైడ్ ఉంటుందో వాళ్ళ సైడ్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ జనాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, జనాలు ఏ విధంగా అనుకుంటున్నారు అదే ఆలోచించేసేసి వీడియోస్ చేసేస్తున్నారు అనమాట. సో అది మనకి మంచిది కాదు. ఆయన ఛానల్కి మంచిది, ఆయన గ్రోత్కి మంచిది. అది కరెక్ట్గా బిగ్ బాస్కి ఒక గేమర్కి మంచిది కాదు. ఒక గేమర్కి కావాల్సింది ఏంటి? ఒక జెన్యున్గా గేమర్ ఏంటంటే కరెక్ట్గా గెలవాలి. తను గెలవాలనుకుంటాడు, ఒక ఇండివిజువల్గా గెలవాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కౌశల్ ఆర్మీ ఒకటి స్టార్ట్ అయింది. కౌశల్ ఆర్మీ ఎందుకు స్టార్ట్ అయింది? అందరూ కలిసేసేసి ఒక గ్రూప్ గేమ్ ఆడేసేసి అతను బయటకు తీసేద్దామని ప్లాన్ చేశారు. అప్పుడు ఏమైంది? కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయింది. కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. ఏమైంది? మొత్తం ఎవరైతే అతనికి ఆపోజిట్గా వచ్చారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు. అటువంటి ఆర్మీ అటువంటి స్టాండ్ తీసుకుంటేనే ఎవరైనా కానీ
అప్పుడే మనకు వీళ్ళని సేవ్ చేయగలుగుతాం. లేకపోతే వేరే వాళ్ళు ఎత్తేస్తారు కప్పు, వాళ్ళని మనం ఎవరైతే మనకు నచ్చదో వాళ్ళు కప్పు ఎత్తుతారు. వాళ్ళు కర్ణాటక బ్యాచ్ అయినా, వాళ్ళ మలయాళం బ్యాచ్ అయినా, వాళ్ళు భోజ్పురి బ్యాచ్ అయినా, తమిళ, హిందీ, మలయాళం ఏ భాష అయినా కానీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినంత వరకు వాళ్ళు మనకు వీళ్ళకి సపోర్ట్ చేయలే, వాళ్ళ గౌతమ్ సపోర్ట్ చేయలే, వాళ్ళ రోహిణికి సపోర్ట్ చేయలే, వాళ్ళ అవినాష్కి ఏం సపోర్ట్ చేసినా చేయలేదు. ఏదో అలా సపోర్టింగ్ అనేది చాలా చాలా తక్కువ. సో అంచేత మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో, ఎవరికి స్టాండ్ తీసుకున్నారో మీరు ఆలోచించుకోండి. లేకపోతే మాత్రం నష్టపోయి చాలా చాలా ఎక్కువ ఉంది. వేరే వాళ్ళు కప్పెత్తుతారు. సో అదే విషయం. సో చాలామంది యూట్యూబర్స్ చాలా చాలా ఫేక్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సింది మనీ. వాళ్ళకి కావాల్సింది మనీ అంటే వాళ్ళ ఛానల్ గ్రోత్. ఆ ఛానల్ గ్రోత్ కోసం ఏమైనా చేస్తున్నారు అనమాట. సో అది మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఆలోచించుకొని ఓటు వేయండి. మీరు ఓటు వేయలేదు అంటే ఫస్ట్ మీరు ఓటు వేయండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి చాలా చాలా అన్యాయం జరుగుతుంది. టు బి వెరీ ఫ్రాంక్, తెలుగు వాళ్ళకనే కాదు, కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తేజ కానీ, గౌతమ్ కానీ, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. నబీల్ విషయంలో అంటే నబీల్ కథ వేరు. నబీల్ అందరితో మింగిల్ అయిపోతున్నాడు. సో అది అతను కూడా తెలిసి వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ స్టాండ్ తీసుకోండి. కరెక్ట్గా తీసుకొని ఓటు వేయండి. కరెక్ట్గా తీసుకొని మీరు ఎవరికి సపోర్ట్ చేయాలని ఆలోచించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.